నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షుల మరణంపై ప్రత్యేక బృందంచే విచారణ. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వెల్లడి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం వార్షికోత్సవ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ పుల్లయ్య, ఇతర సభ్యుల పిలుపు. వేంపల్లి తల్లిశెట్టి శేషమ్మ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల మహిళా ఉపాధ్యాయులపై ఫిజిక్స్ అధ్యాపకులు గురునాథ్ రెడ్డి దౌర్జన్యం. సంఘటనపై గురునాథ్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ శంషుద్దీన్ వెల్లడి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైన సాక్షి పులివెందులకు చెందిన రంగన్న మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మీడియాకు ఆయన విజువల్స్ విడుదల చేశారు. రంగన్న బుధవారం సాయంత్రం 6:43 కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. మృతుడు రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతోందని ఆయన వివరించారు. రంగన్న మృతిపై సామాన్య మరణమా లేక ఇతర ఏవైనా అంశాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు రంగన్నతో పాటు 4 ప్రధాన సాక్షులు విడుదల వారీగా మరణించడం జరిగింది. ఇందులో శ్రీనివాసరెడ్డి 2019లో, గంగాధర్ రెడ్డి 2022లో, అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో, రంగన్న తాజాగా మార్చి 5వ తేదీన మరణించారన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మరణించడంపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వివేక హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వారి పాత్ర, ప్రభావంతో పాటు సాంకేతికంగా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామన్నారు. ప్రతి సాక్షి మరణించిన సమయంలో పోలీసులు, సిబిఐ పాత్ర ఉందంటూ ఎవరు ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం వెనుక ఎవరున్నారో కనిపెడతామని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. వివేక హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి రంగన్న, పులివెందులకు చెందినటువంటి రంగన్న వాచ్మెన్ నిన్న సాయంత్రం 6:43 రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అతని భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తును కొనసాగించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు పోస్ట్మార్టం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక హైలీ సస్పీషియస్ మరణంగా భావించడం జరుగుతుంది. ఇది సామాన్య మరణమా లేకపోతే ఈ మరణం వెనుక ఏమైనా విషయాలు దాగి ఉన్నాయనేది అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగించడం జరుగుతుంది. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణించడం జరుగుతుంది. ఇప్పటి వరకు రంగన్నతో కలిపి 4 ప్రధాన సాక్షులు విడతల వారీగా మరణించడం జరిగింది. దాని సీక్వెన్స్ను మనం చూస్తే, శ్రీనివాసరెడ్డి 2019లో మరణించడం జరిగింది. గంగాధర్ రెడ్డి 2022లో మరణించడం జరిగింది. అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో మరణించడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో మరణించడం జరిగింది. గతంలో కూడా ప్రధానమైనటువంటి సాక్షులు మరణాలు ఏ విధంగా జరిగాయి అనేటటువంటిది ఒక సీక్వెన్స్లో జరిగాయి అనే యాంగిల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఉన్నాము. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. దీనికోసము ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఆల్రెడీ వివేక హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న వారి యొక్క పాత్ర, వారి ప్రభావం పైన కూడా దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. ఎందుకు సాక్షులు మరణిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఎప్పుడు సాక్షులు మరణించినా దాని వెనుక పోలీసులు ఉన్నట్లుగా, సిబిఐ వారి పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. దీని వెనుక, ఈ ప్రచారాల వెనుక ఎవరున్నారనేది కూడా
అన్ని కోణాల్లో విచారించడం జరుగుతుంది. సైంటిఫిక్ యాంగిల్లోనూ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ టీమ్తోనూ ఈ కేసును అన్ని కోణాల్లో త్వరితగతిన దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కడప నగరంలోని 140 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగి 12 ఏళ్ల క్రితం పునః ప్రతిష్ఠ కాబడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం వార్షికోత్సవ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ పుల్లయ్య పిలుపునిచ్చారు. కడప నగరంలోని అమ్మవారిశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర సభ్యులతో కలిసి పుల్లయ్య మాట్లాడారు. శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు అమ్మవారి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 9వ తేదీ ఆదివారం ఆలయంలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల స్వామి వార్లకు ఉదయం 7 గంటలకు వైభవపేతంగా అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం గణపతి, నవగ్రహ, వాస్తు, ఆయుష్, రుద్ర, వాసవి, నారాయణ, సుదర్శన హోమాలు, ఇతర పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే సాయంత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయం ఎదురుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి తెప్పోత్సవం ఉంటుందన్నారు. త్వరలోనే కుంభాభిషేక కార్యక్రమాలను సైతం నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఆలయ వార్షికోత్సవానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ఇంకా భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింటింగ్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారములు. పోతే ఈ నెల 9వ తారీఖున మొట్టమొదటిసారిగా వార్షికోత్సవము చేస్తున్నాము కడప శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో. ఇది 12 ఏళ్ళకు ఒకసారి చేస్తున్నాము. మరియు కుంభాభిషేకం శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ సీతాస్వామి వారి సూచన మేరకు ఈ వార్షికోత్సవం చేస్తున్నాము. తర్వాత మరి 3 నుంచి 4 నెలల్లో కుంభాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ఈ విషయం ప్రజలకు తెలియజేస్తున్నాను. 9వ తేదీ జరుగు కార్యక్రమాలు చైర్మన్ పుల్లయ్య గారు అన్నీ వివరిస్తారు. ఈ పండుగకు చైర్మన్గా పుల్లయ్యను మేము అపాయింట్ చేసినాము సంఘం తరపు నుంచి, ఆయన వివరిస్తారు. కావున ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను. దేవా. ఆర్యవైశ్య సంఘ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా నమస్సుమాంజలు. కార్యక్రమంలో భాగంగా గత 140 సంవత్సరాలు పైబడి నిర్మాణంలో ఉన్నటువంటి దేవస్థానం కడప పట్టణ ఆర్యవైశ్య సోదరుల సహకారంతో 12 సంవత్సరాల కిందట పునఃప్రతిష్ఠ గావించి ఈరోజు 12 సంవత్సరాల తర్వాత వార్షికోత్సవం చేయాలనేటువంటి ఒక భారతీ తీర్థస్వామి వారి సూచనల మేరకు ఈ నెల 9వ తారీఖు అమ్మవారి వార్షికోత్సవాన్ని ప్రప్రథమంగా మన దేవస్థానంలో చేస్తున్నాం. దీన్ని తదుపరి ఇలాగ కొనసాగించడానికి కూడా సంఘం వారు నిర్ణయం చేయడమైనది. అందులో భాగంగానే 9వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమ వివరాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రొద్దున 5:30 గణపతి పూజ, అభిషేకం కార్యక్రమాలతో ప్రారంభమయ్యి తదుపరి అమ్మవారికి మరియు ఇక్కడ ఏదైతే ప్రతిష్ట గావించిన దేవతామూర్తులందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రతిష్ట తర్వాత చేసేటువంటి మొట్టమొదటి వార్షికోత్సవం కాబట్టి ప్రతిష్ట రోజు ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ దేవతామూర్తులు ప్రతిష్ఠించాం వాళ్ళందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో ప్రత్యేకించి ఈసారి కొంచెం వినూతమైన పద్ధతిలో మరింత స్వామివారి సూచనల మేరకు అభిషేక కార్యక్రమాలు కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశాం. అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకరణ తర్వాత సహస్రనామార్చన. ఇక్కడ ఉండేటువంటి ముత్తైదులు ఆడవారందరూ కింద కూర్చుని వాడు చేస్తారు. లోపల స్వామివారి యొక్క వారు చెప్పే మంత్రోచ్చంతో కింద పైన ఒకేసారి అట్ టైం సహస్రార్చన జరుగుతుంది. దాని తర్వాత 11 దేవతామూర్తులకు సంబంధించి హోమాది కార్యక్రమాలు బయట జరుగుతాయి. హోమ కార్యక్రమాలు అయిన తర్వాత 12:30కి పూర్ణాహుతి తర్వాత మహామంగళహారతి, మహా నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఈసారి చేయబోతున్నాం. తర్వాత కామిశెట్టి ఆండాలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలన్నీ కూడా వారు ఏర్పాటు చేయడం ఉంది. వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే మన కడప జిల్లాలోనే నాకు తెలిసి అమ్మవారికి సంబంధించి తెప్పోత్సవం అనేది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే
ఈ దేవస్థానం కట్టి దాదాపు 140 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటిసారి కూడా మేము కూడా పునఃప్రతిష్ఠించిన తర్వాత చేయాలనేటువంటి సంకల్పంతో మీ అందరూ చూస్తున్నారు. బయట ఎంతో ప్రయాసతో కూడి బయట అంతా మొత్తం ఒక దాదాపు 20x45 సైజులో ఒక తొట్టి నిర్మించి దాంట్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో అమ్మవారికి ప్రప్రథమంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయాలని సంకల్పించాం. ఆ మహాతల్లి అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఆ తెప్పోత్సవ కార్యక్రమానికి అందరికి ఇచ్చేసి ఆ కార్యక్రమంలో 5 రౌండ్లు తెప్పోత్సవం చేస్తాం. 5 రౌండ్కి హారతి ఉంటుంది. హారతి తీసుకొని అమ్మవారి అనుగ్రహానికి కూడా అందరు పార్తులు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. జై వాసవి. అంటే ఓకే, యాక్చువల్గా 12 సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అది కాన్సెప్ట్ ఏం కాదు కానీ పద్ధతి, అది కాన్సెప్ట్ అన్నట్టు పద్ధతి ఉంది. మనం కుంభాభిషేకం చేయాలి అట్ టైం 2 ఒకటే చేయాలనుకున్నాము. కాకపోతే మనము మన అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమంలో శృంగేరి పీఠం మనకు చాలా పెద్ద పీఠం, మన ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే పెద్ద పీఠం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా శృంగేరి పీఠమే దాన్ని సాల్వ్ చేయాలి. అటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో మన అమ్మవారి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆయన సూచనల మేరకు ఫస్ట్ వార్షికోత్సవం చేస్తాం. తర్వాత ఆయన స్వహస్తాలతోనే ఇక్కడ కుంభాభిషేకం జరగాలనుకున్నాం కాబట్టి వారు అతి దగ్గరలోనే డేట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి ముందు ఈ కార్యక్రమం చేయండి అని వారి యొక్క ఆజ్ఞ మేరకు మనం ఈ కార్యక్రమం ఫస్ట్ ప్రథమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వార్షికోత్సవం చేస్తున్నాం. తదుపరి కుంభాభిషేకం అత్యంత వైభవంగా మీ అందరి సహాయ సహకారాలతో కూడా చేయడానికి ఈ ఆర్యవైశ్య సంఘం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. వారు డేట్ ఇవ్వడం ఆలస్యం, మనం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి వెనకడు చేసేది ఏం లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, దానికోసమే మొత్తం పెయింట్స్ అన్నీ జరుగుతున్నాయి. కుంభాభిషేకాని కోసం మొత్తం ముస్తాబ్ అవుతుంది దేవస్థానం అంతా కూడా. కుంభాభిషేకంలో పాటే అది దేవస్థానం పెయింట్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అన్ని రిపేర్లు అనేది కూడా జరుగుతున్నాయి. అది కూడా త్వరలోనే మీ అందరూ తెలియజేస్తామని మనస్ఫూర్తిగా మీకు 9వ తారీఖు ఉదయం 5:30 ప్రారంభమై రాత్రి 11:30కి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉండే పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు 11:30 కల్లా ముగుస్తాయి. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రంలోని మందులను కొనుగోలు చేసి తమ డబ్బును ఆదా చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు తెలిపారు. కడప నగరం నాగరస్పేట DCMS కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన జన్ ఔషధి మెడికల్ షాప్ను DMHO ప్రారంభించి మాట్లాడారు. ఈ మెడికల్ షాప్ ద్వారా అన్ని మందులను ఇతర మందుల దుకాణాలతో పోలిస్తే 50 నుంచి 90% తగ్గింపు ధరల్లో లభిస్తాయన్నారు. పేద ప్రజలు తమ అనారోగ్య సమస్యల కారణంగా అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ మందుల పట్ల కొంతమంది ప్రజల్లో అపోహలు ఉన్నాయని అవి ఏమాత్రం వాస్తవం కాదన్నారు. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంచాయన్నారు. గుండె, కిడ్నీ, లివర్, షుగర్తో పాటు ఇతర ఫుడ్ సప్లిమెంట్, మెడికేటెడ్ సబ్బులు, షాంపులు, యాంటీసెప్టిక్ మందులను ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు ఈ మందుల పట్ల అపోహలను వీడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు జన ఔషధి అనే మందుల షాప్ని ఈరోజు దీని గురించి అవేర్నెస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ మొత్తం మన స్టేట్ అంతా చేయడం జరుగుతుంది. అలానే స్టేటే కాకుండా మన మొత్తం ఇండియా దీని మీద, ఈ జన ఔషధి దీని మీద ఈరోజు పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనము కెమికల్ నేమ్ అంటే జనరిక్ నేమ్తో ఇక్కడ మనము మందుల్ని విక్రయించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే కొద్దిమంది అపోహలు చేసుకొని ఇక్కడ ఇవి బాగా పనిచేయవు అనే దీంతో కొద్దిమంది ఆ మార్కెటింగ్కి అడ్డుపడుతున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా ఇది కరెక్ట్గా బాగా పనిచేస్తాయి. అలానే నేషనల్ అక్రిడేషన్ కమిటీ నుంచి కూడా ఇది అప్రూవల్ పొందిన ల్యాబ్లోనే ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే బ్రాండెడ్ కాదు కాబట్టి ఎక్కువ మంది దీని గురించి అవగాహన లేదు. కాబట్టి దాని గురించి మనకు దీంట్లో ఏంటంటే దాదాపు 50 నుంచి 90% తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కంపల్సరీ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈరోజు కూడా మేము కూడా మా స్టాఫ్ అందరికీ దీని మీద అవగాహన కలిగించడం జరిగింది. వీళ్ళు
పబ్లిక్ అందరికీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే పబ్లిక్ అందరూ కంపల్సరీ ఇక్కడ కొనుక్కొని వాళ్ళ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఈ బ్రాండెడ్ కొన్ని సిప్లా కంపెనీస్ కావచ్చు, ఇవి కూడా ఈ జనరిక్ నేమ్తోనే తయారు చేసి ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకెందుకంటే మనము చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఇలాంటి మెడిసిన్స్కి గన ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలాంటి దాని దగ్గర మనము దాదాపు 70 to 80% తక్కువ డబ్బులకి సేమ్ క్వాలిటీ పొటెన్షియల్ ఉన్న డ్రగ్స్ని మనము ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలోని వేంపల్లి మండలం ఇడుపులపై IIITలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రామసుబ్బారెడ్డిని తిరిగి సత్వరమే విధిలోకి తీసుకోవాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామసుబ్బారెడ్డికి మద్దతుగా CITU నాయకులు కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ IIIT అధికారులు ముగ్గురిని స్వీపింగ్ వర్కర్లకు మెమోలు ఇచ్చి బెదిరించడంపై ప్రశ్నించినందుకు సంబంధం లేకుండా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రామసుబ్బారెడ్డిని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్, ఉద్యోగుల యూనియన్ నాయకత్వం అనేకసార్లు డైరెక్టర్, ఏఓలకు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పిల్లలు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో IIIT ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు, ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన ఏఓ డైరెక్టర్ పట్టించుకోకుండా ఆదాయమే పనిగా పని చేస్తున్నట్లు విమర్శించారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు రక్షణగా ఉండే విధంగా ఏఓ డైరెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండగా పట్టించుకోకుండా అక్రమ ఆదాయంపై దృష్టి సారించారన్నారు. ఇప్పటికైనా తొలగించిన రామసుబ్బారెడ్డిని వెంటనే విధుల్లోకి తీసుకొని వీటికి కారకులైన ఏఓ డైరెక్టర్, ఫ్యాకల్టీ అనిల్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కోశాధికారి గోపి, నగర అధ్యక్షులు రవి, నాగేంద్ర, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీలో వేంపల్లె ప్రాంతంలో IIIT నడుస్తూ ఉన్నది. వేల మంది పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు. అందులో పనిచేస్తున్నటువంటి స్వీపింగ్ కావచ్చు, ఇతర ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే పనిచేస్తున్నటువంటి తరుణంలో ముగ్గురిని స్వీపర్స్ను అకారణంగా తీసేస్తామని చెప్పి అనిల్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే ఏఓ రవికుమార్ గారు, డైరెక్టర్ కుమార్ గుప్తా గారు కలిసి ప్లాన్ చేసి మెమోలు ఇచ్చి బెదిరిస్తే దానికి సంబంధించి CITU జిల్లా కమిటీ వారి మీద చర్యలు తీసుకుంటే సరైంది కాదు, విచారణ జరిపించాలని ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఏవో రవికుమార్ గారు, డైరెక్టర్ కుమార్ గుప్తా గారు మరికొందరు కలిసి 2008 నుంచి పనిచేస్తున్నటువంటి రామసుబ్బారెడ్డిని అనవసరంగా అకారణంగా తొలగించారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము లేబర్ ఆఫీస్ వద్ద CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విషయం మీద చాలాసార్లు జిల్లాధికారులకు కూడా చాలా చేస్తామని చెప్పారు. అయినా జిల్లాధికారులన్నా కూడా వీళ్ళకి ఎవరు కూడా గౌరవం లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది. అన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి తొలగింపులు. ఈరోజు ఈ కుర్రానికి ఏం ప్రమాదం జరిగినా రామసుబ్బారెడ్డికి ఈ ముగ్గురిదే బాధ్యత అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ IIITలో నిన్న మొన్న పిల్లలకు కూడా రక్షణ లేదు. ఓ ఫ్యాకల్టీ లైంగిక వేధింపు గురి చేస్తే FIR అయింది. కానీ ఏమో పట్టించుకోరు. ఏవో భార్య గారికి ప్రభుత్వ వెహికల్ వేసుకొని రోడ్డు అంతా పోతారు, ఏం పట్టించుకోరు. ఈ కుమార్ గుప్తా డైరెక్టర్ ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. అనిల్ కుమార్ రెడ్డి గారు అనేక రకాల వేధిస్తూ ఉన్నారు. ఇవి ప్రశ్నిస్తే, క్వశ్చన్ చేస్తే తీసేయడం అన్యాయం. కాబట్టి అకారణంగా తొలగించిన రామసుబ్బారెడ్డిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. కాబట్టి అంతేకాకుండా ఏవో రవికుమార్ను, డైరెక్టర్ కుమార్ గుప్తా గారిని, వీటికి సంబంధించి బాధ్యులైన అనిల్ కుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలా. అట్లే కాంట్రాక్టర్ కూడా ఆలోచన చేసి వెంటనే రామసుబ్బారెడ్డిని తీసుకోవాలి. తీసుకోకపోతే CITU ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యత ఈ ముగ్గురితే బాధ్యత అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. DCL గారు వెంటనే జోక్యం చేసుకొని వినతి పత్రం తీసుకొని వాళ్ళని పిలిపించి న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్లకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనోహర్, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప. వేంపల్లెలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మరియు NSS యూనిట్ 2 ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు మాట్లాడుతూ వివిధ రంగాలలో మహిళ పాత్ర వివిధ రంగాలలో ఏ విధంగా ఉందో ఉదాహరణతో వివరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపమంటూ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రజిత ఈ సందర్భంగా మాట్లాడుతూ మదర్ థెరిసా, ఝాన్సీ లక్ష్మీబాయి, కల్పనా చావ్లా, ద్రౌపది ముర్ము లాంటి ఎందరో మహిళల యొక్క జీవిత చరిత్రలను తెలుపుతూ వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలన్నారు. నేటి యువతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఆమె ప్రస్తుత కాలంలో మహిళలు తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి ఉదాహరణలతో వివరిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని అభిలషించారు. అనంతరం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మీదేవి, కంప్యూటర్ అధ్యాపకురాలు శ్రీమతి కిరణ్మయి, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 కోఆర్డినేటర్ డాక్టర్ మల్లేశ్వరములు మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత మహిళామణుల జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్రీనివాసమూర్తి పోలీసు వారి తరపున పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలలో ప్రతిభ కనపరిచిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కేశమ్మ, రేష్మ, చరిత్ర అధ్యాపకులు బాల్కొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వేంపల్లెలోని తల్లిశెట్టి శేషమ్మ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు అంజలిదేవిపై దాడి చేసిన ఘటనలో ఫిజిక్స్ అధ్యాపకులు గురునాథ్ రెడ్డిని డీఈఓ సంశుద్దీన్ సస్పెండ్ చేశారు. తల్లిశెట్టి శేషమ్మ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో గురునాథ్ రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన మహిళా ఉపాధ్యాయులు సునీత, అంజలి పట్ల అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు గురునాథ్ రెడ్డిపై వేంపల్లె పోలీసులకు బాధిత ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గురునాథ్ రెడ్డి తరచూ గొడవపడేవాడని మహిళా ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సంఘటనపై విచారణ నిమిత్తం పాఠశాలకు వచ్చిన డీఈఓ శంషుద్దీన్ ఉద్దేశపూర్వకంగా మహిళా ఉపాధ్యాయులపై దాడి చేసినట్లు విచారణలో రుజువు కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న గొడవలను తల్లి స్థానంలో ఉన్న హెడ్ మాస్టర్ కూడా పట్టించుకోకపోవడం కూడా దాడికి ఒక కారణమన్నారు. పై అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ నారాయణమ్మకు డీఈఓ శంషుద్దీన్ సూచించారు. ఈ గలాటాలకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు ఇతరుల ఉపాధ్యాయులపైన దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. అందులో మహిళా టీచర్ మీద ఆ రకమైనటువంటి దాడి అన్నటువంటిది మనము హర్షించడానికి కాదు, ఖండించవలసినటువంటి విషయం. దీనికి సంబంధించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఆ గురునాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకోవడంలో విఫలమైందనేటువంటిది భావిస్తున్నాము. ఉపాధ్యాయుల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలుంటే ఇంటి పెద్దగా ఉండి అన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఇది ఇక్కడ జరగకపోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి దీనికి తగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి, అలాగే ఇంకొంతమంది ఎవరైతే ఉపాధ్యాయుల మధ్య ఉపాధ్యాయులను దూషించడం కానీ పరుషమైన పదాలను కానీ ఉపయోగించడం అనేటువంటి జరిగింది అంటే ఎటువంటి పరిస్థితులు దీన్ని సహించడం అనేటువంటి జరగదు. ఇంకొకసారి దీనికి సంబంధించినటువంటివి ఏవైనా ఫిర్యాదులు వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకు షోకాజ్ నోటీస్ అనేటువంటిది ఉండదు. ఇమ్మీడియట్గా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది అని చెప్పక తప్పదు. దీనికి చింతిస్తూ ఎవరు ఏది చేసినా కూడా దానికి తగినటువంటి ఎంతటి వాళ్ళైనా సరే చట్ట ప్రకారంగా శిక్ష తప్పదు అన్నటువంటి దాంట్లో భాగంగానే ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. థ్యాంక్ యూ. ఏం చేసినాడంటే ఆడ కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. సగం వరకు నిద్రపోయినాడు. 1 గంటకు స్టార్ట్ అయితే 1:30 వరకు అతను నిద్రపోతా కూర్చున్నాడు. 2కు లేసి ఇన్స్టాలో రీళ్లు తీసి పిల్లోళ్ళకు రీల్స్ చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఎక్కడో నాటికల్లో నటిస్తుందంట. ఆమెకు లైక్ చేయాలంట, ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, ఆమెకు లైక్ చేయండి అని ఎగ్జామ్ హాల్లో పిల్లోళ్ళు హిందీ ఎగ్జామ్ రాస్తా అంటే అతను రీల్స్ చూపిస్తూ ఉన్నాడు. తర్వాత సార్ అట్లా చేయొద్దండి సార్ అని పిల్లోళ్ళు చెప్తే, నీకు పెద్ద చదువు వచ్చినట్టు మాట్లాడుతాండే, లేచి ఫిజిక్స్లో 2 క్వశ్చన్స్ అడిగి ఈ 3 క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చెప్పు, నీకు చదువు వచ్చిందని వదిలిపెడతాం మేము అని ఆ డల్లను లేపినా. మేము చెప్పలేం లేదు సార్ అని వాళ్ళు కూర్చుంటే, ఇంతోటి దానికి నేను ఇక్కడ ఇన్విజిలేషన్ డ్యూటీ చేయాలనా అని చక్కగా పోయి స్టాఫ్ రూమ్లో పడుకొని నిద్రపోయినాడు. పిల్లోళ్ళు ఎవరు లేరు టీచర్ మా దగ్గర అని నా దగ్గరికి వచ్చినారు. స్టాఫ్ రూమ్లో ఉన్నాను, నేను రిజర్వ్లో ఉన్నాను. ఎవరు లేరంటే నేను హెచ్ఎం కాడికి పోయినా. సార్ మేడం
మేడం అతను డ్యూటీ చేయకుండా రూమ్లో స్టాఫ్ రూమ్లో పడుకుంటున్నాడు మేడం, పడుకొని ఉన్నాడంట మేడం అని నేను పోయి చెప్తే, లేదు మా అతను పాస్ పోయినాడని. అక్కడ కృష్ణవేణి అని ఒక మేడం ఉంది, ఆమె లోపల పడుకుంటే ఆ నాగపాము లాంటి నాగాంజలి వచ్చింది, ఆమెకు కంప్లైంట్ ఇస్తుంది, పో స్టడీకి తొందరగా నేను చెప్తా అని వేస్తే, బాత్రూమ్ పోయినాంలే బాత్రూమ్ పోయినాడని చెప్పి కవర్ చేస్తాలే అని ఆ కృష్ణవేణి చెప్పి వెనకంబడి క్లాస్ రూమ్కి పోయినాడు. క్లాస్ రూమ్కి పోయి ఆడ కూర్చొని 4:15, 4:30 వరకు ఎగ్జామ్ అయితే 4 గంటలకే పేపర్లు తీసుకొని వచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇంతకుముందు ఒకసారి హిందీ ఎగ్జామ్లో 4:30 వరకు టైం ప్రకారం పెట్టాలి కదా పిల్లలకి, పెట్టకుండా 4కే అందరూ వెళ్ళిపోయినారు. మాకు సంబంధం లేదు, వాళ్ళ టీచర్లు వాళ్ళని చూసుకోవాలా, మాకెందుకు సంబంధము అని వాళ్ళు ఆ మాట చెప్తాండారు. ఈ మాట అడిగినందుకు అది కక్ష పెట్టుకొని నన్ను తనని వచ్చినాడు. ఆ అడ్డపడిన టీచర్లను పిడిగుద్దులు గుద్దినాడు, ఇంకో టీచర్ నన్ను తనినాడు, ఇంకో టీచర్ని పిడిగుద్దులు గుద్దినాడు, ఇంకో టీచర్ని గొంతు పట్టుకున్నాడు. ముగ్గురిని గొంతు పట్టుకొని మర్యాదగా మీరు పోండి, నేను ఇంతే చేసేది, నన్ను ఎవ్వరూ ఏం చేసుకోలేరు, నేను ఇప్పటి వరకు చేసిన దానికి ఏం చేస్తున్నారు అని హెచ్ఎం ఆడే ఉంది, చూస్తూ ఉంది. మీరేం తక్కువ కాదులేమ్మా, మీరు కూడా అట్లాంటోళ్ళే, వాళ్ళు పని చేయరని తెలుసు కదా, తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు పని చేయమని చెప్తారు, మీరు పని చేయమని చెప్పకూడదు అంటే. ఇన్విజిలేషన్ డ్యూటీ వేయించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి కదా మేడం, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే హెచ్ఎం అంటా ఉంది, వాళ్ళు ఏమి ఐఏఎస్లు రాసి గిన్నిస్ బుక్కి ఎక్కద్దులే, నువ్వు వాళ్ళు ఆ పెద్ద పరీక్షలు రాస్తూ ఉండారని మీకు మళ్ళీ ఇవన్నీనా అని ఇష్టం వచ్చేట్లా ఆమె ఆ వల్గర్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసి తిడతా ఉంది. నా పేరు వై భవానీ సార్, నేను గర్ల్స్ హై స్కూల్ వేంపల్లిలో పనిచేస్తున్నాను తెలుగు టీచర్గా. ఈ ఇష్యూ ఇప్పటిది కాదు సార్, గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇష్యూ గురించి మేము ఇంతకుముందు డిఓ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేసినాము. ఇంతకుముందు పీరియడ్స్ తీసుకోండి అంటే పీజీట్లు మేము తీసుకోము, మాకు 2 పీరియడ్లు తీసుకుంటాం, మీరు ఏం ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. హెచ్ఎంకి తెలియజేస్తే హెచ్ఎం నాకు సంబంధమే లేదంటే, ఆ చెరుకూరు శ్రీనివాసులు అయితే నేను తీసుకొని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. ప్లస్ మిగతా పీజీటీలందరూ కూడా ఒకే మాట మీద మేము క్లాస్ తీసుకోము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. ఈ ఇష్యూ గురించి టైం టేబుల్ ఒకసారి డిప్యూటీ డిఓ మేడం గారు పంపిమంటే టైం టేబుల్ వేస్తున్నప్పుడు కూడా ఇష్యూ అయ్యి వేరే టీచర్ని ఇట్లా పరుష పదజాలంతో తిట్టడం జరిగింది. దాని గురించి మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇంకా చర్యలు లేట్ అయిపోయి కొద్దీ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, మొన్న గ్రాండ్ టెస్ట్ జరిగేటప్పుడు ఒక హిందీ మేడం ఎగ్జామ్లోనేమో అతను సరిగ్గా ఇన్విజిలేషన్ చేయలేదని మేడం కంప్లైంట్ చేసింది. ఈరోజు ఉదయం మేడం సునీత మేడం స్కూల్కి వస్తున్న సమయంలో హారన్ కొట్టకుండా ఆయన వచ్చాడంట. ఎందుకు హారన్ కొట్టలేదు, నాకు తగులితే ఏంది పరిస్థితి అని దగ్గర దాకా వచ్చింది కారు అంటే, నేను కొట్టని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాడంట మేడంతో. మేడం హెచ్ఎం మేడంకి కంప్లైంట్ చేయడానికి పోతే ఆమె ఏం పలకలేదు. ఇంతలోకి ఆయన వచ్చి ఎట్లా కొడతారు సార్ అని ఒక హిందీ మేడం నాగాంజలి మేడం పోయి అడిగితే, మీరు ఇద్దరిది ఎక్కువైతుంది, ఏదో పరుష పదజాలం వాడాడు సార్, చెప్పడానికి నాకు మనసు ఒప్పడం లేదు, ఆ పరుష పదజాలం వాడి ఏదో మీ మహిళలకైతే మీ మిస్సెస్లకైతే ఇట్లా జరిగితే ఊరుకుంటారా అంటే చెప్పుతూ కొడతానంటే ఈ మేడం కూడా నువ్వు కొడితే నేను కొట్టనా అని అన్నది. అంతలోకి ఆయన వచ్చి ఆ మాట నువ్వే చెప్పుతూ కొడతా అంటావని చెప్పి గుండెల మీద తన్నడం జరిగింది సార్. ఇంకొక మేడం ఈ మేడం ఇడిపిస్తుంది గట్టిగా అరిచే కొద్దీ మిగతా టీచర్స్ అందరూ వచ్చి ఇంకొక మేడం మెడ పట్టుకొని దబ్బేయడం జరిగింది. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అక్కడే ఉన్న చెరుకూరి శ్రీనివాసులు ఇన్ఛార్జ్ అక్కడే ఉన్నారు సార్, ప్రేయర్ జరుపుతున్నాడు, నాకు సంబంధం లేదంటారు సార్. ఇతను కూడా పీజీటీలందరూ ఒకే మాట మీద ఉండి మీ మీద ఏ చర్యలైనా చేస్తాం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అనే ధోరణిలో ఉన్నారు. ప్లస్ టీస్లో కూడా వాళ్ళు అన్ని తప్పులు చూపించినారు సార్. వాళ్ళందరూ ఒకటే యూనిటీగా ఉన్నారు. వీళ్ళందరినీ హెచ్ఎం కూడా ఏం పలకడం లేదు సార్. ఇష్యూ జరుగుతుంది కదా మేడం, మీ ముందరనే కొడుతున్నారు కదా వీళ్ళు, ఏమి అంటే ఏం పలకడం లేదు. ఆయన ఏమంటాడు, వాళ్ళంతా ఒకటే యూనిటీగా ఉండి కొట్టినా తిట్టినా పడాలనే సిచ్యువేషన్లో ఉన్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి మహిళా ఉపాధ్యాయులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షుల మరణంపై ప్రత్యేక బృందంచే విచారణ, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వెల్లడి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం వార్షికోత్సవ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ పుల్లయ్య, ఇతర సభ్యుల పిలుపు. వేంపల్లి తల్లిశెట్టి శేషమ్మ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల మహిళా ఉపాధ్యాయులపై ఫిజిక్స్ అధ్యాపకులు గురునాథ్ రెడ్డి దౌర్జన్యం. సంఘటనపై గురునాథ్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ శంషుద్దీన్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.